డియర్ స్టూడెంట్స్, మనము ఇంతకుముందు వీడియోలో సెట్స్ గురించి నేర్చుకున్నాము. సెట్స్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం పాలినామియల్స్ గురించి నేర్చుకుందాం. పాలినామియల్స్. ద డెఫినేషన్ ఆఫ్ పాలినామియల్: an algebraic expression involving the variables with non-negative powers is called a polynomial. An algebraic expression involving the variables with non-negative powers. For example, 2x plus 5. This is non-negative powers. And also algebraic expression. This is algebraic expression and non-negative, నెగిటివ్ లేనటువంటి పవర్స్ కలిగినటువంటి ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని మనం ఏమంటామంటే పాలినామియల్స్ అంటాము. 3x² plus 5x plus 6. This is also one example. Minus 5y x cube. సో మైనస్ అనేది ఇక్కడ కాన్స్టాంట్కి ఉండవచ్చు, కానీ పవర్స్కి ఉండకూడదు అన్నట్టు. సో పాలినామియల్స్ కన్స్ట్రక్టెడ్ యూజింగ్ కాన్స్టాంట్స్ అండ్ వేరియబుల్స్. ఈ పాలినామియల్స్ అనేవి వేటితో కన్స్ట్రక్ట్ చేయబడుతుందంటే, ఒకటి కాన్స్టాంట్స్తోని, రెండవది వచ్చేసి వేరియబుల్స్. This is constant and this is variable. The combination of constant and variable then we will called polynomial. 3x² plus 5x plus 6 like this, 5y like this, x cube లో ఇక్కడ ఏం లేదు కాబట్టి 1x³ అని కూడా అనొచ్చు. కాబట్టి 1 is the constant. So polynomials constructed using constants and variables. Standard form of polynomials. Polynomial యొక్క స్టాండర్డ్ ఫామ్ చూసుకున్నట్లయితే a0 plus a1x plus a2x² plus డాష్ డాష్ డాష్. అలాగే కంటిన్యూషన్లో లాస్ట్కి మనం ఏమని రాస్తామట, an ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n అని రాస్తాము. దీనిని ఏమని చదువుతాము, nth డిగ్రీ పాలినామియల్. nth డిగ్రీ పాలినామియల్ అంటాము. వేర్ an నాట్ ఈక్వల్స్ 0. an అనేది నాట్ ఈక్వల్ 0గా ఉండాలి. సింగిల్ వేరియబుల్ ఎక్స్ ఉంటుంది. a0, a1, a2 dash dash up to an is belongs to r. This is belongs to రియల్ నెంబర్స్. n ఈజ్ బిలాంగ్స్ టు w. n అనేది హోల్ నెంబర్కి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ పాలినామియల్ హ్యావింగ్ nth డిగ్రీ ఈజ్ p of a is equal to a0 x to the power of n plus a1 x to the power of n minus 1. nth డిగ్రీ ఆఫ్ పాలినామియల్ ఏమని రాస్తాం, p of a అని రాస్తాము. p of a is equal to ఏమవుతుంది, a0 x to the power of n, a1 x to the power of n minus 1, a2 x to the power of n minus 2 like this, and we will write an minus 1 x an plus an. ఇందులో a0, a1, a2, an minus 1, an అనేవి రియల్ కోఎఫిషియెంట్స్ అవుతాయి. అండ్ a0 నాట్ ఈక్వల్ 0గా ఉండాలి. ఎందుకంటే a0 0 అయినట్లయితే ఇక్కడ x టు ది పవర్ ఆఫ్ n కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. సో ది పాలినామియల్ అనేది కాదనమాట. సో స్టాండర్డ్ ఫామ్ అనేది ఇలా ఉంటుంది. nth డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అన్నప్పుడు ఇది రాస్తామన్నమాట. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాలినామియల్ చూసుకుంటే ఇక్కడ 6x minus 10 ఇది లీనియర్ పాలినామియల్ అవుతుంది. x² minus x minus 5 అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. x³ minus 3x² plus x plus 7 అనేది క్యూబిక్ పాలినామియల్ అవుతుంది. ఇక్కడ చూడండి, 3/5 x to the power of 4 minus 2x³ plus
ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1/3 ఇది బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. ఎందుకు అంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 4 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ పవర్లో 4 ఉన్నప్పుడు బై క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. అలాగే 1 2 3 4 5 అనేటటువంటి మరి కాన్స్టాంట్ వేరియబుల్ కలిగినటువంటి మరి ఇక్కడ మనకు వర్డ్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ 3/5 x to the power of 4 1 ఇది 2x³ అనేది సెకండ్ 1/2 x స్క్వేర్ అనేది థర్డ్ వన్, ఇది 2x అనేది ఫోర్త్ వన్, ఇక్కడ ఫిఫ్త్ వన్. సో ఇక్కడ పవర్ 4 ఉన్నప్పుడు మొత్తం మనకి ఎన్ని పదాలు వర్డ్స్ వస్తాయని అనమాట. ఇక్కడ లెటర్స్ వచ్చేసి మనకి 5 వస్తాయి. ఇక్కడ క్యూబు అంటే ఇక్కడ పవర్లో ఎక్స్కి 3 ఉంది కాబట్టి ఇక్కడ 4 వస్తాయి. దీన్ని క్యూబిక్ పాలినామియల్ అంటారు. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ పవర్లో 2 ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు, క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటారు. ఇందులో 3 వర్డ్స్ వస్తాయి. 6x - 5 అన్నప్పుడు లీనియర్ పాలినామియల్ అంటారు. ఎందుకంటే x to the power 1 ఉంది కాబట్టి దీనికి 2 వర్డ్స్ అనేవి వస్తాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్. నెక్స్ట్ ఏంటి, డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్. డిగ్రీ ఆఫ్ పాలినామియల్స్లో మనం చూసుకున్నట్లయితే 5x + 1/3 ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ x ఆఫ్ డిగ్రీ 1. ఇందులో డిగ్రీ ఎంత అవుతుంది, 1 డిగ్రీ ఉంటుంది. ఇక్కడ వేరియబుల్ ఏముంటుంది, ఎక్స్ ఉంటుంది కాబట్టి వేరియబుల్ ఎక్స్ ఉంటుంది, డిగ్రీ 1 ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై ఉంటే వేరియబుల్ వై అవుతుంది, డిగ్రీ 1 అవుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే 3y². నెక్స్ట్ 3y² - 5/2y + 7 ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ y ఆఫ్ డిగ్రీ 2. డిగ్రీ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. వేరియబుల్ ఏంటట, y. సో ఏమని చదువుతాము, దిస్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ద వేరియబుల్ y ఆఫ్ డిగ్రీ 2. The degree of 3x² + 4xy + y³ is 3. దీని డిగ్రీ ఎంత అవుతుందట, ఇక్కడ 3 అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ డిగ్రీ 2నే అవుతుంది కానీ మనము ఇది 3 చేయాలన్నమాట. డిగ్రీ ఏమవుతుంది, 3 అవుతుంది. సారీ దిస్ ఈజ్ 2. ఓకే, కరెక్టే. ఇక్కడ y³ అనేది చూడండి, ఇక్కడ 3 వచ్చింది. సో ద డిగ్రీ ఆఫ్ 3x² + 4xy + y³ ఇక్కడ డిగ్రీ ఏమవుతుందట, 3 అవుతుంది. ఇక్కడ వేరియబుల్స్ xy 2 ఉంటాయి అన్నమాట. వేరియబుల్స్ ఏమేమి ఉంటాయి, x y అనే వేరియబుల్స్ ఉంటాయి. ద డిగ్రీ ఆఫ్ 3x² y³ z ఈ దీని యొక్క డిగ్రీ ఎంత అవుతుంది చూడండి. ఇక్కడ డిగ్రీ ఎంత అవుతుందంటే ఇక్కడ x² y³ z1 మొత్తం 6 అవుతుంది. సో డిగ్రీ 6. ద డిగ్రీ ఆఫ్ ద ఏ కాన్స్టాంట్ పాలినామియల్ ఈజ్ 0. అంటే ఈ డిగ్రీ దీని యొక్క కాన్స్టాంట్ పాలినామియల్ కాన్స్టాంట్ ఏమవుతుంది, నోట్ ఏమన్నా, ద డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టాంట్ పాలినామియల్ ఈజ్ 0. కాన్స్టాంట్ పాలినామియల్కి డిగ్రీ ఏమైనా ఉంటుందంటే ఏమీ ఉండదు, 0గా ఉంటుంది. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు టర్మ్స్. టర్మ్స్ ప్రకారంగా టర్మ్స్ ఎన్ని టర్మ్స్ వస్తాయి, దిస్ ఈజ్ 1 టర్మ్, దిస్ ఈజ్ 1 టర్మ్, దిస్ ఈజ్ 1 టర్మ్. టర్మ్స్ ప్రకారంగా పాలినామియల్స్ ఎన్ని టర్మ్స్ వస్తాయి అని చూసుకుంటే టర్మ్స్ ప్రకారంగా వాటిని టైప్స్ ఏంటివి, పాలినామియల్స్ అంటే పాలినామియల్స్ ఎలా ఉంటాయి, 7x 7xy y ఎక్సెట్రా ఈ టైప్లో ఉంటాయి. బైనామియల్ పాలినామియల్లో మనం తీసుకుంటే 75 + 3x 3y² + 3z² ఈ టైప్లో ఉంటుంది అన్నమాట. ట్రైనామియల్లో ఏముంటుంది చూడండి, x² - 7x + 12 అని ఉంటుంది. ఇది మోనోమియల్లో ఒకటే టర్మ్ ఉంటుంది కాబట్టి 7x, 7xy y² ఉంటుంది.
ఈ బైనామియల్ ఎలా ఉంటుంది అంటే 2 టర్మ్స్ ఉంటాయి. బై అంటే 2 టర్మ్స్ ఉంటాయి. ట్రైనామియల్ ఎన్ని ఉంటాయట 3 టర్మ్స్ ఉంటాయి. వీటిని ట్రైనామియల్ అంటారు. xy ప్లస్ జెడ్ఎక్స్ ప్లస్ వై స్క్వేర్. టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీస్ ప్రకారంగా పాలినామియల్స్ చూసుకుంటే ఏమంటాం, వీటిని లినియర్ పాలినామియల్ అంటాము. సో ఇక్కడ లినియర్ పాలినామియల్లో మనకు 3x ప్లస్ 5 ఉంది. ఇది డిగ్రీస్ ప్రకారంగా తీసుకునేది. 7y మైనస్ 1 ఉంది. ఇక్కడ 5z మైనస్ 3 ఉంది. ఇవి డిగ్రీస్ ప్రకారంగా తీసుకునే పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్స్లో మనం చూసినట్లయితే క్వాడ్రాటిక్ పాలినామియల్స్ 5x స్క్వేర్, 7x స్క్వేర్ మైనస్ 5x, ఇక్కడ 8x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 అనేవి వీటిని క్వాడ్రాటిక్ పాలినామియల్స్ అంటారు. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్స్లో మనం చూసుకుంటే ఏమేమి ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. అదేవిధంగా ఏబిసి బిలాంగ్స్ టు రియల్ నెంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ 0 అవుతుంది. దీని ఏమంటే జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అవుతుంది. కాబట్టి క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈ విధంగా కూడా రాస్తాం మనము. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి క్యూబిక్ పాలినామియల్ అంటే 8x³ డిగ్రీస్ ప్రకారంగా క్యూబిక్ పాలినామియల్ 8x³. తర్వాత ఇక్కడ 9x³ ప్లస్ 5x స్క్వేరు, ఇక్కడ 11x³ మైనస్ 9x² ప్లస్ 7x, ఇక్కడ వచ్చేసి 13z³ మైనస్ 12z² ప్లస్ 11z ప్లస్ 5. దీస్ ఆర్ ద క్యూబిక్ పాలినామియల్స్. క్యూబ్ చూడండి, 3z³, ఇక్కడ x³, ఇక్కడ x³, ఇక్కడ x³ అట్లా క్యూబిక్. దీన్ని ఏమంటారు, క్యూబిక్ పాలినామియల్స్ అంటారు. జనరల్ ఫార్మ్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్స్ ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d. క్యూబ్ ఉన్నది కాబట్టి 4 టర్మ్స్ వస్తాయి అన్నమాట. వేర్ ABCD ఈజ్ బిలాంగ్స్ టు ఆర్ ఏ నాట్ ఈక్వల్ 0 అవుతుంది. సో బై క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ 4x⁴ ప్లస్ 16x³ ప్లస్ 17x² ప్లస్ 15x ప్లస్ 18. ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ బై క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ like this, where ABCD is belongs to R is a real number and A not equal to 0. Polynomial degree is n in స్టాండర్డ్ ఫామ్. పాలినామియల్ డిగ్రీ n ఇన్ స్టాండర్డ్ ఫామ్లో చూసుకున్నట్లయితే మనకు ఏముంటుంది, an x⁴n plus an minus 1 x⁴n minus 1 plus an minus 2 x⁴n minus 2 like this, and we will write lastly a1 x⁴n plus a0 x⁴0. This is where a0, a1, a2 up to an are constants and an not equal to 0. an not equal to 0 ఉండాలి. డివిజన్ ఆల్గారిథంలో మనం చూస్తే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామట, డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ కోషెంట్ ప్లస్ రిమైండర్ ఉంటుంది. డివైజర్ అండ్ కోషెంట్ అండ్ ప్లస్ రిమైండర్ ఉంటుంది. చూడండి, డివిడెండ్ అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా తీసుకుంటే ఇక్కడ ఏ తీసుకున్నాం అనుకో, లేదా ఇక్కడ మనం ఏం తీసుకుంటాము, టోటల్ వాల్యూని ఇక్కడ ఎక్స్ తీసుకుంటే ఇక్కడ f(x), ఇది f(x) ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంత f(x), ఇది g(x), ఇది g(x), ఇది q(x), ఇది r(x). సో g(x), q(x) మల్టిప్లై చేసి ఇది యాడ్ చేస్తే మనకి f(x) వస్తుంది. సో f(x) ఈజ్ ఈక్వల్ టు g(x) అంటే డివైజర్ అండ్ q(x) అంటే కోషెంట్ ప్లస్ రిమైండర్ r(x). సో రిలేషన్షిప్ బిట్వీన్ the zeros and the coefficients of a పాలినామియల్ మధ్యలో రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి. ద జీరో ఆఫ్ లినియర్ పాలినామియల్ ax ప్లస్ b ఈజ్ మైనస్ b బై a.
the zero of linear polynomial ax plus b is minus b by a. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టాంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్ మనము ఎక్కడ తీసుకుంటామంటే డినామినేటర్లో తీసుకుంటాము, న్యూమరేటర్లో ఏం తీసుకుంటామట కాన్స్టాంట్ టర్మ్ అని తీసుకుంటాము. సో ఇక్కడ మైనస్ బి బై ఏ, దిస్ ఈజ్ ఈక్వల్ మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ. నెక్స్ట్ లెట్ let alpha comma beta are two zeros of a quadratic polynomial ax square plus bx plus c a not equal 0, then sum of the zeros is equal to alpha plus beta, product of the zeros is equal to alpha into beta. So sum of the zeros alpha plus beta is equal to minus coefficient of x by coefficient of x square. x square యొక్క కోఎఫిషియంట్ డినామినేటర్లో x యొక్క కోఎఫిషియంట్ని న్యూమరేటర్లో తీసుకుంటే మైనస్ బి బై ఏ. దిస్ ఈజ్ సమ్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్కి ఆల్ఫా ఇంటూ బీటా కాన్స్టెంట్ ఆఫ్ టర్మ్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, constant of term c by coefficient of x square a, like this. Next వచ్చేసి alpha, beta and gamma are the three zeros of the cubic polynomial ax cube plus bx square plus cx plus d a not equal 0. Then మనం ఏమని రాస్తాము, త్రీ జీరోస్ కలిగిన క్యూబిక్ పాలినోమియల్లో alpha plus beta plus gamma is equal to minus coefficient of x square by coefficient of x cube, that is equal to minus b by a. ఇప్పుడు నెక్స్ట్ రాసేది ఏంటంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ సి అవుతుంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమవుతుంది ఏ అవుతుంది. సో సి బై ఏ. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాన్స్టెంట్ టర్మ్ డి అవుతుంది, మైనస్ డి బై ఏ కాన్స్టెంట్ టర్మ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏ అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినోమియల్, లెట్ ఆల్ఫా బీటా గామా బీ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్. ఇక్కడ రిక్వైర్డ్ క్యూబిక్ పాలినోమియల్ ఏంటి అట, ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా, దిస్ ఈజ్ ఎక్స్ మైనస్ ఆల్ఫా, ఎక్స్ మైనస్ బీటా, ఎక్స్ మైనస్ గామా. ఇక్కడ మనము రాస్తే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా ఎక్స్ కామన్ తీస్తే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ ఆల్ఫా బీటా క్వాడ్రాటిక్ పాలినోమియల్. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ పాలినోమియల్. ఇవి ఇంపార్టెంట్ పాలినోమియల్స్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అండ్ వాటి డెఫినేషన్స్ అండ్ అవి ఏ విధంగా ఉంటాయి అనేవి, మనము పాలినోమియల్స్ ఎలా ఉంటాయి, వాటి ఫార్ములాస్ ఏంటివి, వాటిని క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఎలా ఉంటుంది, బైనామియల్ ఎలా ఉంది, మోనోమియల్ ఎలా ఉంటుంది, అదేవిధంగా బై క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఎలా ఉంటుంది, ఇలా అన్ని రకాల పాలినోమియల్స్ గురించి మనం ఇక్కడ చూసాము. నెక్స్ట్ వీడియోలో మనము ఎక్సర్సైజ్లోకి వెళ్ళి మనము ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మరి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా దీన్ని మరి ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు, ఇంకెక్కువ వ్యూస్ వస్తాయి. కాబట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. కాబట్టి ఈ విధమైనటువంటి మరి హెల్ప్ నాకు చేస్తే మీకు మరి అనేకమైన వీడియోలు నేను మరి సెండ్ చేస్తూ ఉంటాను. ఇలాగే ఇంకా ఎక్కువ వీడియోస్ చేసి మీకు పంపిస్తుంటాను. కాబట్టి డియర్ స్టూడెంట్స్, మీరు వీటిని మరి మీ ఫ్రెండ్స్కి మరి షేర్ చేయమని కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.